ముద్రగడ్డ పద్మనాభం నేతృత్వంలో 2016 జనవరి 30న కాపునాడు సభ జరిగింది. అది సభ కాస్త హింసాత్మకంగా మారడంతో విజయవాడ వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను దుండగులు తగలబెట్టారు. ఆ కేసును ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి తోడుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, రవి, దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఇష్యూ ఇది. అప్పుడు టీడీపీ కూడా అధికారంలో ఉంది, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఇదంతా కూడా ఈ కేసు కనుక తోడితే ప్రధానంగా ముద్రగడ పద్మనాభం చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం మొత్తం కూడా కీలకంగా వ్యవహరించారు. ఆయనే ఉద్యమం చేశారు. హరిరామ్ జోగి అంటే వాళ్ళు కూడా లెటర్ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపు నేతలంతా కూడా మద్దతు పలకడం జరిగింది. కానీ ఆ సమయంలో మాత్రం ప్రధానంగా వైసీపీ నాయకులు చాలా కీలక పాత్ర పోషించారు. దాదాపు 2016 జనవరి 30వ తేదీన విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తగలబెట్టడం, ఆ బోర్డులు తగలబెట్టడం చాలా సంచలనం. దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. కాపు రిజర్వేషన్ కోసం ట్రైన్ తగలబెట్టేశారని చెప్పడం జరిగింది. కానీ ఆ సమయంలో వీళ్ళంతా కూడా అది మాకు అసలు సంబంధం లేదు, ఎవరో బయట వ్యక్తులు వచ్చి మొత్తం కూడా ట్రైన్ తగలబెట్టారు, మాకు సంబంధం లేదని దాదాపు కేసు నడవటం, సాగటం, ఇదంతా కూడా వైసీపీ గవర్నమెంట్లో అంతా కామప్ అయిపోవడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రభుత్వ హయాంలో తిరగతోడటంతో నిజంగా మీరు అన్నట్టుగా తప్పనిసరిగా వైసీపీ నాయకుల చుట్టూ కూడా ఉచ్చు బిగుచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలకు ఒక్క గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు నాయకులు, అది కూడా వైసీపీలో చాలా కీలకంగా ఉన్నటువంటి కాపు నాయకులు, కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించిన కొంతమంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తిరిగి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కేసు తిరగతోడటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అవుతుంది. తిరిగి గనక హైకోర్టు ఇది స్వీకరించితే మాత్రం తప్పనిసరిగా ముద్రగడ్డ చుట్టూ కూడా ముద్రగడ్డ ఇష్యూ కూడా మనం చూసాం. ముద్రగడ్డ కాపు నేత అయ్యుండి, కాపు సామాజిక వర్గానికి అయ్యుండి కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ని ఎక్కడ కూడా సపోర్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. మొన్న ఎలక్షన్లో కూడా, పీఠాపురం ఎలక్షన్లో కూడా ఆయన పేరు మార్చుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఆ పేరు మార్చుకుంటాను కూడా ఆయన పేరు కూడా మార్చుకున్నారు, ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి అని మార్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో కూడా ఆయన మీద చాలా ట్రోలింగ్ జరగడం జరిగింది. ఒక విధంగా కాపు నాయకులు కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కొంతమంది ముద్రగడ్డకు కూడా వ్యతిరేకమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో చాలా కాలం నుంచి కూడా కాపు నాయకులు ఎంతో ఓటు శాతం ఉండి కూడా రాష్ట్రాన్ని పాలించలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వాలనే నేపథ్యంలో ముద్రగడ్డ ఎంతో ఉద్యమం చేసి కాపు అభివృద్ధి పాటుపడతామని చెప్పి తప్పుకోవడం ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఇవాళ కేసు తిరగతోడితే కనుక తప్పనిసరిగా ముద్రగడ్డ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఆయనగా పేరున్నటువంటి ముద్రగడ్డ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ సమయంలో మరి నిజంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ట్రైన్ తగలబెట్టారా, లేకపోతే ఆ కాపు ఉద్యమ నేతలు తగలబెట్టారనేది ఇతిమిద్దంగా తేలినప్పుడు కూడా ఈ కేసు మాత్రం తిరగతోడితే వైసీపీ నేతలు, గతంలో అప్పుడులో వైసీపీ నేతలు ఉన్నటువంటి చాలామంది కూడా కీలకంగా ఇందులో భాగస్వామి అయ్యారు అనేది వాస్తవం. అందువల్ల ఒకవేళ ఇక కేసు తోడితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా ముద్రగడ పద్మనాభానికి అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ.